విలువలు కలిగిన పరిపాలన ఉంటుంది అని ఈ విలువలు కలిగిన నాయకుడిని ఫాలో అవుతూ ఆ విలువలతో కూడిన పరిపాలనని కార్యకర్తలు మిగతా నాయకులు కూడా అందిస్తారని ఈ సంఘటనతో ప్రూవ్ చేశారు. టీచర్ల మీద జోకులు సెటైర్లు స్థాయి నుంచి వాళ్ళని సత్కరించుకోవడం ఇప్పుడే చూస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. మా లేడీ టీచర్స్ అందరి తరఫున పవన్ కళ్యాణ్ సార్కి, నూన్ మల్లికార్జున యాదవ్ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనమందరం కూడా దేశం మొత్తం మీద టీచర్స్ డే జరుపుకుంటాము. ఈ టీచర్స్ డే గురించి ఇప్పటికీ మా స్కూల్లో అంటే నేను సర్వీస్లో చేరిన నుంచి ఇప్పటికి కూడా మా టీచర్స్ను ఈ విధంగా సన్మానించడం, గౌరవించడం అనేది జనసేన పార్టీ తరఫున గౌరవించడం అనేది చాలా ఆనందంగా ఉంది సార్. మా టీచర్స్ అందరినీ కూడా వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు. సారు నేను మల్లికార్జున యాదవ్ గారికి, ప్రెసిడెంట్ సార్ పేరు కిషోర్ సార్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. మా టీచర్ వృత్తిని గౌరవించి ఈ విధంగా మమ్మల్ని సపరేట్గా ఒక టైంని కేటాయించి మా స్కూల్కి వచ్చి ఈ విధంగా మమ్మల్ని వృత్తిపరంగా గౌరవించి మాకు సన్మానించినందుకు జనసేన తరఫున కానీ ఈ సార్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సర్వేపల్లి రాధాకృష్ణన్ మన నెల్లూరియలు, సర్వేపల్లి చోట నెల్లూరియలు కాబట్టి ఆయన ఈ విధంగా ఆ స్థాయికి ఫస్ట్ ఉపరాష్ట్రపతిగా, తర్వాత రాష్ట్రపతిగా మన దేశానికి అనేక సేవలు చేశారు, సేవలు అందించారు. అంతేకాకుండా రష్యా రాయబారిగా, అదేవిధంగా మైసూరు విశ్వవిద్యాలయం ప్రధాన ఆచార్యులుగా, అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ, బెనారస్ యూనివర్సిటీ ఛాన్సలర్గా, అదేవిధంగా యూజీసీ చైర్మన్గా ఈ విధంగా అనేక సేవలు అందించారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఒక ఉపాధ్యాయుడు అంటే సమాజ నిర్మాత. సమాజాన్ని మంచి మార్గంలో నడిపించడానికి కానివ్వండి, నాణ్యమైన విద్యను అందించి విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం ఉపాధ్యాయుని బాధ్యత. అటువంటి వృత్తులన్నింటికల్లా కూడా అత్యుత్తమైన పవిత్రమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఈ వృత్తిలో కొనసాగడం మా అదృష్టం. అదేవిధంగా బాలగంగాధర తిలక్ గారు కూడా ఒక మాట అన్నారు, నేను అవకాశం ఉంటే ప్రధానమంత్రి కంటే కూడా ఉపాధ్యాయుడు ఉండటమే నాకు చాలా సంతోషం సార్, ఆ అవకాశం నాకు భగవంతుడు కల్పించలేదు అని కూడా అన్నారు. అంటే మనం జాతికి అంటే మనకు జగతికి సూర్యుడు వెలుగునిస్తే జాతికి వెలుగునిచ్చేది ఉపాధ్యాయుడు విజ్ఞానాన్ని. అదేవిధంగా ప్రవృత్తిలాగా తను కరిగిపోతూ అదేవిధంగా సమాజానికి వెలుగునిచ్చేది ఉపాధ్యాయుడు ద గుడ్ టీచర్ విల్ ఆల్వేస్ బీ ఇన్ మెమరీ. అదేవిధంగా ద బెటర్ టీచర్ విల్ బీ ఇన్ ఏ డ్రీమ్ అండ్ ఏ బెస్ట్ టీచర్ విల్ ఆల్వేస్ బీ ఇన్ హార్ట్. ఎప్పుడు కూడా ఉత్తమ ఉపాధ్యాయుడు పిల్లల హృదయంలో నిలిచిపోతాడు. అదేవిధంగా తల్లి జన్మనిస్తే ఉపాధ్యాయుడు తన జీవితాన్ని ఇస్తాడు. ఉపాధ్యాయుడు పాఠాలు చెప్పి ఓన్లీ ప్రశ్నలకు జవాబులు మాత్రమే చెప్తారు. గురువు మాత్రం పాఠాలతో పాటు తన జీవిత సారాన్ని నేర్పేది ఒక ఉపాధ్యాయుడు మాత్రమే. అదేవిధంగా ఉపాధ్యాయుడు పిల్లల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రథమంగా ఉంటారు. అన్ని రకాలు ఒక డాక్టర్ గారు తప్పులు చేస్తే ఒక పేషెంట్ మాత్రమే చనిపోతారు. అదేవిధంగా ఒక న్యాయవాది తప్పు చేస్తే ఒక 2-3 కేసులు ఓడిపోతాడు. అదేవిధంగా ఒక ఉపాధ్యాయుడు కానీ తప్పు చేసినట్టయితే సమాజం మొత్తం ఒక తరం అనేది నాశనం అయిపోతుంది. అందువల్ల ఉపాధ్యాయుడికి సమాజంలో మంచి పాత్ర ఉంది. సమాజంలో నాణ్యమైనటువంటి వనరులు అందించి సమాజాభివృద్ధికి మన దేశ అభివృద్ధికి మెయిన్ కారణం ఉపాధ్యాయ వృత్తి అనేది అందరూ కూడా రిటైర్ అయిన తర్వాత ఉపాధ్యాయుని మామూలుగా ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. రిటైర్ అయిన ఉపాధ్యాయుని గౌరవించరు. అంటే ఎక్కడ కనబడినా గుడ్ మార్నింగ్ సార్ అని అంటారు. మిగతా వృత్తుల వారు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ గురించి పట్టించుకోరు. మన దగ్గర చదువుకొని వారు పై స్థాయికి ఉన్నా ఎక్కడున్నా మనల్ని గుర్తించేది ఒక ఉపాధ్యాయ వృత్తి మాత్రమే. అందువల్ల ఈ అవకాశం